ఐ డోంట్ నో అంటూనే రత్న నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. నౌ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. పులి వచ్చింది అన్న కథలాగే అంతా ఒక నవ్వులాటగా ముగిసిపోయింది. ఆ ఏటి నీరు అలలుగా వచ్చి నా రతిని మింగేశాయి. నేను రతి అరిచాను, విలపించాను. కానీ నా పిలుపు అరుపు అలాగే తిరిగి వచ్చి మూర్ఖుడా రతిని నువ్వే ముంచేసావురా అని నా చెంపులు చెల్లున వాయించాయి. మురిగిపోతున్న నా రతి ముఖం ఇంకా నా కళ్ళ కట్టినట్లే ఉంది. కాపాడమని ఆమె చేసిన ఆర్తనాదం ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. అదంతా మర్చిపోవాలనే ఇంకా తాగుతూనే ఉన్నాను. ఈ ప్రపంచంలో నీరంతా తాగేయాలనే ఇంకా తాగుతూనే ఉన్నాను. ఇదిగోనయ్యా టీ. అదెవరికిరా? రాధికమ్మ గారికి ఇచ్చొస్తానండి. రాధిక ఎక్కడుంది? పగ్గదిలోనే ఉన్నారండి. పాపం ఏమిట్రా? రాత్రి అంతా ఒకటి ఏడుస్తారంటండి. పార్వతి చెప్పింది. ఏడుస్తున్నా? ఎందుకు? ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక బాధ కథ ఉండేటట్టు ఉందయ్యా. ఆమె గారు కూడా మీలాగే ఎవరినో ప్రేమించారంట. ఆయనేమో కొన్ని లక్షలు మోసం చేసి అదే పోతగా పోయారట. అప్పటి నుంచి రోజు ఏడిపోయారంట. పాపం మనసు కాస్త నెమ్మదిగా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చారంట. పార్వతి, రాధి అక్కడ? ఇప్పుడే వాకింగ్ కని వెళ్ళారయ్యా. వాకింగ్? ఎటైపు? మన ఎస్టేట్ వైపు వెళ్ళారయ్యా. రాధికా, యూ టు హ్యావ్ చీటెడ్ మీ. నువ్వు నన్ను మోసం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. నేనా మోసం చేశానా? నిజం చెప్పకపోవడం మోసం కాదా? చెప్పవలసింది చెప్పకపోతే మోసమే. ఏ నువ్వు ప్రేమించి ఓడిపోయావని నాతో చెప్పక్కర్లేదనుకున్నావా? చెప్పకూడదనుకున్నావా? కాదు, చెప్పుకోలేకపోయాను. నేను నీతో చెప్పుకున్నానే. నీ మీద నమ్మకంతో అభిమానంతో నా మనసులోని బాధంతా విప్పి నీకు తెలుపుకున్నానే. ఆ మాత్రం నమ్మకం అభిమానం నీకు నా మీద లేకుండా పోయా? అదేం కాదు విజయ్. మరి ఇంకేమిటి? నువ్వు మగవాడివి, నేను ఆడదాన్ని. నిజానికి నువ్వు ఓడిపోలేదు. విధి నిన్ను వంచింది. నువ్వు మనిషిని పోగొట్టుకున్నావు, కానీ నేను ఓడిపోయాను. మనిషి నన్ను వంచాడు. నేను మనసునే పోగొట్టుకున్నాను. నీకు నాకు అంత తేడా ఉంది విజయ్. ఎలా చెప్పను, ఏం చెప్పను? లక్షలు చేయలేని పని కేవలం 50 NP ఆయన్ను నన్ను కలిపిన కథే చెప్పనా? ఆయనకు హాబీగా ఉన్న చిన్న దొంగతనాల అలవాటే నా పాలిట శాపమే. ఆయన లక్షలు తీసుకొని పారిపోయిన కథే చెప్పనా? ఏది చెప్పను? విజయ్, కొన్ని గుండెల్లో దాచుకుని మనతో పాటే మట్టిలో కలిసిపోవాలి, అంతే. రాధిక, క్షమించు విజయ్. నేనేమైనా ఎక్కువగా మాట్లాడి నీకు బాధ కలిగించానా? నో, డోంట్ థింక్ లైక్ దట్. మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం.
కను సన్నల తెలివెన్నెల జాలువై జోజోల ఉయ్యాల జంపాలవై జోజోల ఉయ్యాల జంపాలవై సేదరీర్చు నేస్తమా సేదరీర్చు నేస్తమా నా హృదయమా నా హృదయ హృదయ రాగమా మాయనే తీయనే మధుర గీతి పాడుమా మాయనే తీయనే మధుర గీతి పాడుమా. రే శివరాం, పెళ్లికి ఏమేమి ఏర్పాట్లు చేసావురా? అదేమిట్రా నన్ను అడుగుతావు? ఆడపిల్ల తండ్రి నువ్వు చేయాలి గాని. రే, ఇదే మా ఊరైతే నేనే చేసేవాడిరా. ఏం చేసేవాడివిరా? పెద్ద పెద్ద హోటల్స్ లో గదులన్నీ వచ్చే గెస్ట్లకు 4 రోజులు రిజర్వ్ చేశాను. 3 రోజులు పెళ్లి జరిపిస్తానురా. ఒక రోజు చక్రవర్తి మ్యూజికల్ నైట్, ఇంకో రోజు బాలమురళీ కృష్ణ, మరొక రోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట కచేరీ, జయమాలి డాన్స్ తప్పకుండా ఉండాలి రోయ్. అన్ని ఉంటాయిరా. అన్ని ఏర్పాట్లు చేశాను కానీ కానీ నువ్వు మెడ్రాస్ వెళ్ళేసరికి నీ టేబుల్ మీద మొత్తం బిల్లు ఉంటుంది. రే 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 రాధిక, ఇద్దరం ఒకే పడవలో పయనిస్తున్నాం. ఓడిపోయిన ఇద్దరం ఒకటవుతున్నాం. ఇది ప్రేమ అనుకుంటావా? కాదు, సానుభూతి. నిన్ను ఓదార్చి నీ కన్నీరు తుడిచి నిన్ను నవ్వించాలని ఏదో జాలి. అదే నిన్ను నన్ను కలుపుతున్నది, నన్ను ఈ వివాహానికి ఒప్పిస్తున్నది. విజయ్, నేను నిన్ను ప్రేమించి ఈ పెళ్లికి అంగీకరించలేదు. పోతే ఒకటి కాబోతూ ఒకరినొకరు వంచుకోకూడదు. మనిద్దరి మధ్య పెరుగుతున్నదే కరుణ, జాలి. ఒక పడవలో ఉన్న ఇద్దరం ఉప్పెనొస్తే ఏం చేస్తాం? ఆలంబనగా ఆలింగనం చేసుకుంటాం. అదే ఈ మన వివాహం. రాధిక, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వేంటి ఆలోచిస్తున్నావు? అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అన్నాడు ఆత్రేయ. అదే జీవితం, అదే ఆలోచిస్తున్నాను. అవును విజయ్, ఎదురుగా గోడొస్తే తప్పుకుపోవడం తప్ప తల వేసి కొట్టుకుంటే దారి కనపడదు. అదే జీవితం. మబ్బులు కమ్ముకుంటున్నాయి. సరే వెళదాం. పెళ్లి 3 రోజులు ఊటీలో ఉన్న థియేటర్ అన్నింటిలోనూ అందరికీ సినిమాలు ఫ్రీ. నయం, రేసులు జరుగుతున్నాయి. వాటికి కూడా అందరికి ఫ్రీ టికెట్లు కొనిచ్చారు కాదు. రాధిక, నాకు ఇప్పుడు చేపలు పట్టాలనిపిస్తుంది. పట్టడానికి సరే చేపలున్నాయి, వేయడానికి గాలం. గేలమేగా, క్షణంలో సంపాదిస్తాను. దట్స్ ఇట్. అరే బాబు, నీ గేలం కాసేపిస్తావా? 10 రూపాయలు ఇస్తాను. నాకు రూపాయలు అక్కర్లా, పైసలే కావాలి. పైసలా? ఎన్ని పైసలు కావాలి? 50 పైసలు. 50 పైసలు. 50 NP.
చూసేవా రాధిక, వీడి ఆలోచన ఆశ 50 పైసలకే పరిమితం. హీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ రూపీస్. లక్షలు ఇస్తామన్నా తీసుకోడు. రే బాబు, ఇదో 50 పైసలు. ఆ గ్యారం నాకు ఇచ్చి నువ్వు కాసేపు నాకు రా. కూర్చో రాధిక. ఏమిటదిగా చేపలేం పడదట్లేవు? ఇవి తెలివి మీరిన చేపల్లా ఉన్నాయి. అవును, ఈ తరమే అంత ఓవర్ ఇంటెలిజెంట్. ఎక్కడో కొన్ని ఉంటాయి పాపం అమాయకంగా ఎదుటివాడి దురుద్దేశం తెలుసుకోకుండా ఎరను చూసి గేలానికి చిక్కుకుపోయేవి. నాకు బోర్ కొడుతుంది. అలా వెళ్ళి ఆ పిల్లలతో ఆడుకొనిస్తాను. గోవన్. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే